హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మా పిల్లలు ఒక షాపింగ్ మాల్‌లో ఆడుకుంటుండగా తీశాను. వీళ్ళ ఆటలు చూస్తే నా చైల్డ్‌హుడ్ గేమ్స్ కూడా గుర్తొచ్చాయి. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు లేని 90స్ కిడ్స్ చిన్నతనంలో హ్యాపీనెస్ అంటే ఏదో నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. బయట ఫ్రెండ్స్‌తో ఆడుకోవటంలో ఉండేది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసాక వీధులన్నీ ఆటలతో, అల్లరితో సందడిగా ఉండేవి. ఒక్క రూపాయి ఖర్చు లేని ఆ ఆటలే మనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాయి. అలా గుర్తు చేసుకుంటే వాటిలో కొన్ని ఆటలు దాగుడుమూతలు, ఐస్ పైస్, తొక్కుడు బిళ్ళ, పట్టుకునే ఆట, ఇంకా ఏడు పెంకులు, ఖోఖో, గోలీలాట, కుంటి ఆట, గచ్చంకాయలు, చైనాట ఇలా ఎన్ని ఆటలో ఎంత టైం అయినా సరే ఇంకా ఆడుకోవాలనిపించే ఈ ఆటలు ఎప్పటికీ మర్చిపోలేం. మీకు నచ్చిన ఆటలు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మా పిల్లలు ఒక షాపింగ్ మాల్‌లో ఆడుకుంటుండగా తీశాను. వీళ్ళ ఆటలు చూస్తే నా చైల్డ్‌హుడ్ గేమ్స్ కూడా గుర్తొచ్చాయి. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు లేని 90స్ కిడ్స్ చిన్నతనంలో హ్యాపీనెస్ అంటే ఏదో నాలుగు గోడల మధ్య ఉండేది కాదు. బయట ఫ్రెండ్స్‌తో ఆడుకోవటంలో ఉండేది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసాక వీధులన్నీ ఆటలతో, అల్లరితో సందడిగా ఉండేవి. ఒక్క రూపాయి ఖర్చు లేని ఆ ఆటలే మనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాయి. అలా గుర్తు చేసుకుంటే వాటిలో కొన్ని ఆటలు దాగుడుమూతలు, ఐస్ పైస్, తొక్కుడు బిళ్ళ, పట్టుకునే ఆట, ఇంకా ఏడు పెంకులు, ఖోఖో, గోలీలాట, కుంటి ఆట, గచ్చంకాయలు, చైనాట ఇలా ఎన్ని ఆటలో ఎంత టైం అయినా సరే ఇంకా ఆడుకోవాలనిపించే ఈ ఆటలు ఎప్పటికీ మర్చిపోలేం. మీకు నచ్చిన ఆటలు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.